హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అనుకోండి, నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఓకేనా? ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇంకెలాంటి లేట్ చేయకుండా ఇక్కడైతే నేను కొంచెం వెరైటీగా అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపిస్తున్నానండి. చాలా 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 బాగుంటుంది. నా ఫేవరెట్, నా చిన్నప్పటి నుంచి ఇదైతే నా ఫేవరెట్. ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఫస్ట్ దానికోసం అయితే ఇట్లా ఒక 10 to 15 అయితే వెల్లుల్లి తీసుకోండి. యాక్చువల్గా ఇదైతే నేను నా కోసం చేసుకుంటున్నాను. సో పిల్లల కోసం అయితే కొంచెం స్పైస్ తగ్గించుకోవచ్చు, బట్ ఇక్కడ స్పైసీగా ఉంటే బాగుంటుంది. అండ్ అల్లం వెల్లుల్లి అన్నది కానీ ధనియాల పౌడర్ కానీ ఫ్రెష్గా దంచి తీసుకుంటేనే ఈ ఫ్రైడ్ రైస్కి టేస్ట్. ఫ్రైడ్ రైస్ ఏముంది, నార్మల్గా అందరూ చేస్తారు కదా, నువ్వేంటి వెరైటీగా చేసేది అనుకోవచ్చు కదా. సో ఇదైతే యాక్చువల్గా మా అమ్మ రెసిపీ అండి. మా అమ్మ అంటే పెద్దనాన్న వాళ్ళ వైఫ్. నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గరే పెరిగాను. నేను చాలాసార్లు వీడియోస్లో కూడా చెప్పాను, మా పెద్దనాన్న దగ్గర పెరిగాను అనేసి. సో మా పెద్దమ్మ రెసిపీ అనమాట. ఎంత బాగుంటుంది అంటే స్టిల్ ఇప్పుడు కూడా నాకు ఆ ఫ్లేవర్ అలా తెలుస్తూనే ఉంది. చెప్తుంటే 365 days ఆవిడ ఇదే చేసి పెట్టినా కూడా నేను తినేదాన్ని. అంత బాగా చేసేవాళ్ళు. ఒక పల్లెటూరులో ఎప్పుడో ఒక 20 years బ్యాక్ అట్లా ఎట్లాంటి సాస్లు సాస్లు ఇట్లా ఏమి ఉండేవి కాదు. నార్మల్గా చేసేవాళ్ళు. ఎంత బాగుండేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అదే తినమన్నా తింటా, లంచ్ తింటా, డిన్నర్ తింటా. అసలు ఆవిడ అదొక్కటే కాదు, ఆవిడ ఏది వండినా కూడా ప్లేట్ కూడా మిగిల్చకుండా తింటారంటారు కదా, మెతుకు కూడా అంతా బాగా చేస్తారు. చాలా 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 బాగా చేస్తారు. ఇంకా టేస్ట్ ఇట్లా దంచి తీసుకుంటేనేనండి చాలా బాగుంటుంది. ఫ్రెష్గా దంచి తీసుకుంటే నేను దీనిలో అల్లం వెల్లుల్లి అండ్ ధనియాలు తీసుకొని కొంచెం కచ్చా పచ్చిగా అయితే మంచిగా దంచుకోండి. మీకు కావాలి అంటే దీనిలో కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకొని ఒకేసారి అయితే దంచి పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ అయితే ఆల్రెడీ రైస్ అయితే కొంచెం పొడి పొడిగా అయితే ఉడికించుకొని ఉంచుకోండి. రైస్ అనేది పొడిగా ఉంటేనే బాగుంటుంది, ముద్దగా కాకుండా. కొంచెం ఆరిపోయింది కూడా రైస్, మరి అంటే అప్పటికప్పుడు వేడిగా తీసుకుంటే ఇరిగిపోతుంది కదా. ఇప్పుడు దీనిలోకి నేను కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తాను. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఏంటి అంటే తన దగ్గర తను చేస్తుంటే నేను చిన్నప్పుడు అయితే చూస్తూ ఉండేదాన్ని. కాలేజ్ డేస్లో నాకు ఆవిడ చనిపోయే వరకు, నా మ్యారేజ్ అయిపోయే వరకు కూడా ఆవిడ ప్లేట్లో తీసుకొచ్చి పెట్టి కలిపిస్తే తినేసి తీసుకెళ్ళి ప్లేట్ కిచెన్లో పడేసేదాన్ని తప్ప ఎప్పుడు అయితే వంటింట్లోకి వెళ్ళి ఎలా వండుతున్నారు ఏంటి అయితే ఎప్పుడు చూసేదాన్ని కాదు. అది నా బ్యాడ్ లక్ అనుకుంటా నేనైతే ఇప్పుడు. తర్వాత 2012కి నా మ్యారేజ్ అయింది, 12లో. సో నాకు మ్యారేజ్ అయిన ఇయరే ఆవిడ కింద పడిపోయి కాలు విరిగింది. సో అప్పటికే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇంక అప్పటి నుంచి అయితే కొంచెం ఆమె కుకింగ్ అది తగ్గించేసుకొని పెద్దగా వంటలు అయితే ఏం చేయలే 12 దగ్గర నుంచి. అండ్ 15లో అయితే చనిపోయారు. సో నేను ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడైనా ఇంటికి వెళ్తుంటాం కదా, వెళ్ళినప్పుడు అడుగుతూ ఉండేదాన్ని. కొంచెం ఇంట్రెస్ట్, నాకు ఇష్టమైన రెసిపీస్ ఏవైతే ఉన్నాయో ఎలా చేసేదని జస్ట్ అడిగేదాన్ని. అడిగి తెలుసుకున్న రెసిపీ అండి. కొంచెం ఆవిడ ఎలా చేసేవాళ్ళు అదే ప్రాసెస్ చూపిస్తున్నాను. నిజంగా అండి, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఏ సాసులు కూడా వేసుకోకుండా ఇలానే ఫ్రైడ్ రైస్ చేసుకుంటారు. ఎప్పుడు చేసుకున్నా కూడా అంత బాగుంటుంది. మేబీ ఆవిడ చేసినంత ఫ్లేవర్ అయితే నాకు వచ్చి ఉండకపోవచ్చు, కానీ డెఫినెట్గా ప్రాసెస్ అయితే 90% అదే ఫ్లేవర్ తెప్పించడానికైతే ట్రై చేస్తున్నాను. ఇక్కడైతే మనం ఏదైతే రైస్ ఉందో దానిలో నేను ఆయిల్ వేసుకున్నాను అండ్ కొంచెం సాల్ట్ అండ్ మనం దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసుకున్నాను. ఇక్కడే అండి ఒక సీక్రెట్ రెసిపీ అనమాట. మా అమ్మ ఏం చేస్తుందంటే, అమ్మని పెద్దమ్మ ఇక్కడ పచ్చి ఎగ్ యాడ్ చేస్తారు రైస్కి. సో ఒక ఎగ్ ఏమో ఫ్రైలో వేసుకుంటారు, ఒక ఎగ్ అయితే ఇట్లా రైస్కి వేసుకుంటారు, రైస్కి యాడ్ చేస్తారు.
చాలామంది అనుకుంటారు పచ్చి ఎగ్గా ఇట్లా రైస్గా మళ్ళీ పచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నారా, చీచి అనుకోకండి, చాలా బాగుంటుంది. మొత్తం రైస్కి పట్టేలాగా అయితే ఈ ఎగ్ కలుపుకోండి. నేనైతే కొంచెం రైస్ తీసుకున్నాను కాబట్టి నాకు ఒక ఎగ్ సరిపోయింది. లేదు అంటే మీకు రైస్ క్వాంటిటీని బట్టి అయితే ఎగ్స్ కూడా పెంచుకోవచ్చు. మొత్తం పట్టేలాగా చూసుకోండి. చూడండి, పట్టించినప్పుడైతే కొంచెం పచ్చి పచ్చిగా ముద్ద ముద్దగా ఉంది కదా. దీన్ని మనం ఎంత బాగా ఫ్రై చేసుకున్నాము అంటే రైస్ని అంత టేస్ట్ పెరిగిపోతుంది. దీనికైతే ఇట్లా మొత్తం పట్టించేసి అయితే పక్కన పెట్టేసుకోండి. పచ్చి వాసన వస్తుందేమో అని అయితే ఫీల్ అవ్వకండి. పచ్చి వాసన అయితే డెఫినెట్గా రాదు. మీరు ఎంత బాగా ఫ్రై చేస్తే టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఓకేనా, అది పక్కన పెట్టేసుకున్నాక బ్యాక్గ్రౌండ్లో ఏమైనా పిల్లల నాయిస్ వస్తే ప్లీజ్ కొంచెం ఇగ్నోర్ చేయండి. మా అబ్బాయి ఆడుకుంటున్నాడు, కొంచెం సౌండ్ అయితే వస్తుంది. ఓకేనా, ఇప్పుడు తాలింపు కోసం అయితే ఒక బాండీ తీసుకొని దానిలో అయితే కొంచెం ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను నార్మల్గా తాలింపు గింజలు మాత్రమే వేసుకుంటాను. మనం నార్మల్గా ఫ్రైడ్ రైస్ అనుకోండి, చాలా రకాల వెజిటేబుల్స్ వేసుకుంటాం కదా, క్యారెట్, క్యాబేజ్, ఇట్లా అన్నీ వేసుకుంటాం కదా. సో అవైతే ఏం వేయనండి. ఇక్కడ నేను నార్మల్ తాలింపు గింజలు అండ్ కొంచెం ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అంతే, అవి వేసుకుంటే సరిపోతుంది. సో ఇమీడియట్గా ఇంట్లో ఎగ్స్ ఉన్నాయి అంటే చాలు, ఇమీడియట్గా అయితే చేసుకోవచ్చు. ఏం అవసరం లేదు, ఎలాంటి వెజిటేబుల్స్ అట్లాంటివి అయితే ఏం అవసరం లేదు. డెఫినెట్గా అయితే ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అన్నది అయితే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఎలా కుదిరింది, బాగుందా, నచ్చిందా, నచ్చలేదా అనేసి. సో ఇవైతే నేను ఇక్కడ ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. మీ రైస్ క్వాంటిటీని బట్టి అయితే తీసుకోండి. ఆనియన్ కొంచెం స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. సో చెప్పాను కదండి, తను ఏ రెసిపీ చేసినా కూడా సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. మామూలుగా అంటారు కదా, ఇంట్లో ఏదైనా వండితే పక్కన 2-3 ఇళ్ళ వరకు వినిపిస్తుంది స్మెల్ అని చెప్పేసి. సో అట్లా కోడిగుడ్లు పులుసు చేసినా, ఏమైనా కర్రీస్ చేసినా, ఏం చేసినా స్మెల్ అయితే డెఫినెట్గా ఒక 2-3 ఇళ్ళ వరకు అయితే ఆ స్మెల్ అయితే వచ్చేది. అంత బాగా కుక్ చేసేది. చాలా ఇంకా అలాంటి టేస్టీ ఫుడ్ అయితే నేను చాలా హోటల్స్కి వెళ్ళాను, రెస్టారెంట్స్కి వెళ్ళాను, ఎప్పుడైతే అంత టేస్టీ ఫుడ్ అయితే నిజంగా తినలేదు. అంత బాగా చేసేవాళ్ళు. ఈవెన్ అప్పట్లో కూడా విలేజ్లో ఏమి అవైలబుల్గా లేకపోయినా కూడా. ఓకేనా, ఇక్కడ నేను ఇవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకున్నానండి. మళ్ళీ ఇక్కడ కూడా నేను ఫ్రైలో ఒక ఎగ్ అయితే వేసుకుంటున్నాను. మీ రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా ఎగ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కొంచెమే రైస్ కదా అనేసి ఒక ఎగ్ వేసుకుంటున్నాను. ఎగ్ వేసుకున్న తర్వాత అయితే మరీ గట్టిగా ఎక్కువైతే తిప్పేసుకోకండి. ఎందుకంటే ఆ ముక్కల పీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ పీసెస్ అన్నీ కూడా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అందుకని చెప్పేసి ఎగ్ అయితే ఎక్కువ తిప్పేసుకోకండి. కొంచెం సేపు అలా ఉంచుకున్నాం అనుకోండి, అవి కొంచెం బాయిల్ అయిన తర్వాత అప్పుడు కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి ఫ్రైడ్ రైస్లో కొంచెం అలానే అయితే ఉంచేసుకోండి. మనం నైట్ మిగిలిపోయిన అన్నంతో అయినా చేసుకోవచ్చు ఇలా, లేదు అంటే ఇంకా ఫ్రెష్గా అప్పుడు అన్నం వండుకొని అయినా చేసుకోవచ్చు. నేనైతే ఒక్కోసారి బ్రేక్ఫాస్ట్లో నైట్ అన్నం లేకపోతే మళ్ళీ మార్నింగ్ అన్నం వండించుకొని మరీ కూడా చేయించుకున్న రోజులు ఉన్నాయి. చాలా అండి, చాలా 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 ఫేవరెట్ ఏంటి అంటే తను చేసే ఈ ఫ్రైడ్ రైస్. ఇక్కడైతే నేను కొంచెం చిన్నగా అయితే తిప్పుకుంటున్నాను. మీరు కావాలి అంటే మళ్ళీ సపరేట్గా కూడా ఎగ్ అనేది కొంచెం వేసేసుకొని, మనం నార్మల్ ఫ్రైడ్ రైస్కి ఎట్లా ముందు ఎగ్ వేయించుకున్నాక అది తీసుకొని లాస్ట్లో రైస్కి యాడ్ చేస్తాం కదా పైన. సో అలా అయినా వేసుకోవచ్చు. బట్ నేనైతే అలా ఏం వేసుకోవట్లేదు. జస్ట్ ఈ ఆనియన్ పచ్చిమిర్చిలోనే ఒక ఎగ్ వేసేసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి ఉంచుకున్న రైస్ అనేది యాడ్ చేసుకోవాలి.
ఈ కలిపిన రైస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి రైస్ ఎలా ఉందో, కొంచెం ముద్ద ముద్దగా అట్లా కనిపిస్తుంది కదా, కొంచెం పచ్చిగా ఉన్నట్లు ముద్ద ముద్దగా. ఇవంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎట్లా అంటే అంటారు కదా, మెతుకు మెతుకు అంటకుండా అనేసి అంత ఫ్రై చేసుకోవాలి. మీరు ఎంత బాగా ఫ్రై చేస్తే అంతగా ఆ ఎగ్కి ఉన్న పచ్చి వాసన కానివ్వండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ స్మెల్ పోయి ఫుల్ టేస్టీగా అయితే వచ్చేస్తుంది. ఈవెన్ దీనికైతే లాస్ట్లో కొత్తిమీర, ఈ పల్లెటూరు కదండి, సో కొత్తిమీర పుదీనా ఇట్లాంటివి కూడా ఏం దొరికేవి కాదు. జస్ట్ నార్మల్గా బేసిక్ లెవెల్లో ఏదైతే ఉండేదో వాటితోనే ప్రిపేర్ చేసేది. సో దాని తర్వాత అయితే ఇట్లా కొంచెం టాస్ చేసినట్లయితే ఎగరేసుకుంటారంటారు కదా, అలా అయితే వేసుకోండి. కొంచెం ఎక్కువ గరిటె పెట్టి తిప్పామనుకోండి అన్నం బ్రేక్ అయిపోతుంది కదా, కొంచెం అట్లా టాస్ చేసుకున్నట్లు చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే దీన్ని మొత్తం కూడా బాగా అయితే ఫ్రై చేసుకోండి. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత అయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. డెఫినెట్గా నచ్చింది, ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అంటే మాత్రం డెఫినెట్గా అయితే షేర్ చేయండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఓకేనా. కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనైతే ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకుంటున్నానండి. ఆబ్వియస్గా అయితే సాల్ట్ సరిపోదు, ఎందుకంటే నేను స్టార్టింగ్లో సాల్ట్ తక్కువగానే వేసుకుంటాను కాబట్టి. సో నేను ఇక్కడ హిమాలయన్ పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. మీరు కూడా అయోడైజ్డ్ సాల్ట్ అవాయిడ్ చేసేసి మ్యాక్సిమం వీలున్నంత వరకు కూడా రాక్ సాల్ట్ కానీ పింక్ సాల్ట్ కానీ యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో నేను ఇక్కడ సాల్ట్తో పాటు కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటాను. కొంచెం కలరు బాగుంటుంది, ఇంకొంచెం స్పైసీగా కూడా ఉంటుంది. మనం ఆల్రెడీ 1-2 పచ్చిమిర్చి యాడ్ చేశాను. స్టిల్ నేనైతే ఇంకా చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. బాగుంటుంది, ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే నేను మొత్తం కూడా తిప్పుకుంటున్నాను. అంతే అండి. ఈ రైస్ ఏదైతే ఉందో దీన్ని బాగా ఫ్రై చేసుకొని కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసుకోవటమే. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నానండి, చాలా 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 బాగుంటుంది. మేబీ ఆవిడ చేసినంత నిజంగా అంత ఏమంటారు, అంత టేస్టీగా కుదరకపోవచ్చు, కుదరదు కూడా, నేనే చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది చేతుల్లోనే ఉంటుంది కదా, అందరూ సేమ్ ప్రాసెసే చేస్తారు. బట్ కొంతమంది చేతి వంట అయితే అమృతం లాగుంటుంది కదా, అలాంటి అమృతం లాంటి వంట మా అమ్మ చేసేది. సో నిజంగా అయితే అంత టేస్టీగా అయితే రాదు, కానీ ప్రాసెస్ మాత్రం ఇదే. డెఫినెట్గా ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నదైతే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇక్కడైతే నేను మొత్తం కూడా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. దీనికి టేస్ట్ ఏంటి అంటే అప్పుడే ఫ్రెష్గా దంచుకున్న రోట్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద అండ్ ఈ అన్నం రోస్ట్ చేసుకోవటము అండ్ ఆ పచ్చి ఎగ్ ఏదైతే ఉందో ఆ ఎగ్ను రైస్కి పట్టించటము, ఇదే అండి దీనిలో ఉన్న సీక్రెట్ రెసిపీ, సీక్రెట్ ఇంగ్రీడియంట్స్. ఈ 3 కనుక కరెక్ట్గా ఫాలో అయ్యాము అంటే సూపర్ టేస్టీగా అయితే వస్తుంది. సింపుల్గా అయిపోతుంది. మార్నింగ్ లంచ్ బాక్స్కి ఇవ్వాలి అన్నా, లేదు కొంచెం ఈవినింగ్ కొంచెం ఏదైనా తినాలి, కొంచెం స్పైసీగా ఏమైనా తినాలి అనిపించినా, కొంచెం రైనీ సీజన్ కదా, ఈవినింగ్ చల్లగా ఉంది, కొంచెం స్పైసీగా ఏమైనా వేడివేడిగా తినాలనిపించినా కూడా హ్యాపీగా అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ నా రైస్ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. మీరు రైస్ అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది కదా, కొంచెం పొడి పొడిలాడుతుంది అనేసి స్టార్టింగ్కి ఇప్పటికీ. అంతే అండి. ఇలా మొత్తం కుక్ చేసుకున్న తర్వాత దింపేసుకొని డిష్ అవుట్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయటమే. ఓకేనా. సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ అండి, వీడియో చూసి నచ్చితే డెఫినెట్గా అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్.